ఏ రాష్ట్ర పోలీసులు ఏఐ ఆధారిత డయల్ 112 అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను ప్రారంభించారు? తెలంగాణ. తెలంగాణ పోలీసులు నెక్స్ట్ జెన్ డయల్ 112 అత్యవసర ప్రతిస్పందన సహాయక వ్యవస్థను ప్రారంభించారు. ఈ వ్యవస్థను హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ప్రవేశపెట్టారు. ఇది 18 అత్యవసర సేవలను ఒకే అత్యవసర హెల్ప్ లైన్ కింద అనుసంధానిస్తుంది. పౌరులు ఒకే ప్లాట్ఫామ్ ద్వారా పోలీసు, అంబులెన్సు, అగ్నిమాపక, మహిళలు మరియు పిల్లల భద్రత, అదేవిధంగా విపత్తు ప్రతిస్పందన సేవలను పొందవచ్చు. ర్యాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2026లో భారతదేశపు అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్గా ఏ కంపెనీ ర్యాంకు పొందింది? గూగుల్. ర్యాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2026లో గూగుల్ భారతదేశపు అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్గా నిలిచింది. టాటా గ్రూపు 2వ స్థానాన్ని, ఆ తర్వాత స్థానాన్ని అమెజాన్ కైవసం చేసుకుంది. కెరీర్ వృద్ధి, పని జీవిత సమతుల్యత మరియు నమ్మకమైన జీతం మరియు ప్రయోజనాలు ఉద్యోగులకు అగ్ర ప్రాధాన్యతలుగా నిలిచాయి. గోస్ట్ గేర్ సేకరణలో మార్గదర్శకత్వం వహించినందుకు 2026 డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పర్యావరణ పరిరక్షణ అవార్డును ఎవరు అందుకున్నారు? పి పేచియమ్మాల్. 2026 సంవత్సరానికి గాను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పర్యావరణ పరిరక్షణ పురస్కారాన్ని పి పేచియమ్మల్ మరియు గోవిందమ్మలకు ప్రదానం చేశారు. తమిళనాడులోని రామనాథపురం తీరం నుంచి వదిలివేసిన చేపల వేట పరికరాల సేకరణలో అనగా గోస్ట్ గేర్ సేకరణలో మార్గదర్శకత్వం వహించినందుకు గాను పి పేచియమ్మలను సత్కరించారు. ఇక తమిళనాడులోని విల్లుపురంలో సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు గోవిందమ్మలను గుర్తించారు. పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధికి క్షేత్రస్థాయిలో చేసిన కృషిని ఈ పురస్కారం గుర్తిస్తుంది. సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న 12 మంది మైనర్లకు ఇటీవల ఏ పౌర ప్రాణరక్షణ పురస్కారంతో సత్కరించారు? సర్వోత్తమ్ జీవన్ రక్ష పథక్. ఉత్తరాఖండ్లోని సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన 12 మంది రాట్ మైనర్స్కు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సర్వోత్తమ్ జీవన్ రక్ష పథక్ను ప్రదానం చేశారు. ఈ సిల్క్యారా టన్నెల్ కూలిపోయిన తర్వాత అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడంలో వారి పాత్రకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు. మహిళా రైతులకు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ ఇచ్చేందుకు వెట్రి వాన్మగల్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? తమిళనాడు. వ్యవసాయ కార్యకలాపాల కోసం మహిళా రైతులకు డ్రోన్ ఆపరేషన్లో శిక్షణ ఇచ్చేందుకు తమిళనాడు వెట్రి వాన్మగల్ అనే పథకాన్ని ప్రారంభించింది. ఎరువులు, పురుగు మందుల పిచికారిని మెరుగుపరచడం, పంట పర్యవేక్షణ, కార్మికుల కొరతను పరిష్కరించడం దీని యొక్క లక్ష్యం. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 100 మంది మహిళలతో సహా 500 మంది లబ్ధిదారులకు డ్రోన్ ఆపరేటర్ శిక్షణ, పైలట్ లైసెన్సులు అందనున్నాయి. శిక్షణ పొందిన 50 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో డ్రోన్లను అందిస్తుంది. విదేశాల నుంచి పరారీలో ఉన్న నేరస్తులను మరియు ఆర్థిక నేరస్తులను గుర్తించి స్వదేశానికి రప్పించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ త్రిశూల్. ఆపరేషన్ త్రిశూల్ 2019 నుంచి 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను స్వదేశానికి రప్పించడంలో సహాయపడింది. ఈ ఆపరేషన్ త్రిశూల్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ
ఇంటర్పోల్ సమన్వయంతో నాయకత్వం వహిస్తోంది. భారతదేశం నుంచి పారిపోయిన పరారీలో ఉన్న నేరస్తులను మరియు ఆర్థిక నేరస్తులను గుర్తించి స్వదేశానికి రప్పించడమే దీని యొక్క లక్ష్యం. ప్రొఫెసర్ కార్తికేయన్ లంక ఏ రంగంలో ఎన్ఏఎస్ఐ యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు 2026కు ఎంపికయ్యారు. భూశాస్త్రాలు, ఎర్త్ సైన్సెస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేకి చెందిన ప్రొఫెసర్ కార్తికేయన్ లంక భూశాస్త్రాల విభాగంలో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు 2026ను అందుకున్నారు. ఆయన బృందం నేల తేమను అంచనా వేయడానికి నాసా యొక్క సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ ప్యాసివ్ మిషన్ నుంచి డేటాను ఉపయోగించి అల్గారిథంలను అభివృద్ధి చేస్తుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం భూసేకరణను వేగవంతం చేయడానికి వేగం వర్క్ ఫ్లోను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ. కేరళ తన ఏఐ ఆధారిత పరిపాలనా సంస్కరణలో భాగంగా వేగం వర్క్ ఫ్లోను ప్రారంభించింది. ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం సాంకేతికతో పనిచేసే భూసేకరణ వ్యవస్థ. ఈ ఇనిషియేటివ్ ఫ్రీ నోటిఫికేషన్ కాలాన్ని 18 నుంచి 24 నెలల నుంచి 3 నుంచి 4 నెలలకు తగ్గిస్తుంది. డిజిటల్ వర్క్ ఫ్లోల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం, పరిపాలనను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. అలబోయ్ రోన్ స్మృతి దివస్ను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం. అహోం యోధుల 357వ అమరత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అస్సాంలోని కామరూపులో అలబోయ్ రోన్ స్మృతి దివస్ను పాటించారు. 1669 ఆగస్టు 5న జరిగిన అలబోయ్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన అహోం సైనికులను ఈరోజు గౌరవిస్తుంది. ఈ కార్యక్రమాన్ని అస్సాం పురావస్తు శాఖ కామరూప్ జిల్లా పరిపాలనలోని స్వదేశీ మరియు గిరిజన విశ్వాసం, అదేవిధంగా సంస్కృతి విభాగం మరియు సారాయ్ఘాట్ జర్నలిస్ట్స్ ఫోరం సహకారంతో నిర్వహించింది. ఇటీవల వార్తలో కనిపించిన జనరల్ కాంకరెన్స్ పెర్కోలేషన్ ప్రోటోకాల్ ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? క్వాంటమ్ కమ్యూనికేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయిన కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్లను మెరుగుపరచడానికి జనరల్ కాంకరెన్స్ పెర్కోలేషన్ అనే ఒక కొత్త సైద్ధాంతిక ఫ్రేమ్వర్క్ని అభివృద్ధి చేశారు. ఈ జీసీపీ మధ్యస్థ నెట్వర్క్ నోడులను తొలగించకుండానే సుదూర ప్రాంతాల్లో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ను బలపరుస్తుంది. తద్వారా కమ్యూనికేషన్ను మరింత సమర్థవంతంగా మరియు వనరులకు అనుకూలంగా చేస్తుంది. మహాజల కార్యక్రమం అనేది జలశక్తి మంత్రిత్వ శాఖ మరియు ఏ సంస్థ యొక్క సంయుక్త ఇనిషియేటివ్? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF. అధిక ప్రభావం చూపే రంగాల్లో పురోగతి కోసం మిషన్ మహా అనేది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి కార్యక్రమం. జూన్ 1, 2026న ప్రారంభించబడిన మహా జల కార్యక్రమం ANRF మరియు జలశక్తి మంత్రిత్వ శాఖల సంయుక్త ఇనిషియేటివ్. ఈ కార్యక్రమం జలవనరుల అంచనా మరియు సుస్థిర నిర్వహణ, తాగునీరు, నీటి నాణ్యత, మానవ మరియు పర్యావరణ ఆరోగ్యం, నీటి వినియోగ సామర్థ్యం అండ్ వలయాకార ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా వాతావరణ స్థితిస్థాపకత అండ్ అనుసర వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. ఆర్థిక మరియు వాతావరణ స్థితిస్థాపకత పౌరసత్వ కార్యక్రమంను ఏ దేశం ప్రారంభించింది? నౌరు. నౌరు గణతంత్ర రాజ్యం ఇటీవల నౌరు ఆర్థిక మరియు వాతావరణ స్థితిస్థాపక పౌరసత్వ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది వాతావరణ మార్పుల నిధులతో నడిచే ఒక ప్రత్యేకమైన పెట్టుబడి ఆధారిత పౌరసత్వ పథకం. ఈ కార్యక్రమం దేశ జాతీయ పునరావాసం మరియు
వాతావరణ మార్పులకు అనుగుణంగా మారే ప్రయత్నాల కోసం మూలధనాన్ని సమీకరించడానికి అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పౌరసత్వాన్ని విక్రయిస్తుంది. సేంద్రియ వ్యర్థాల నుంచి సంపీడన బయోగ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఏ పథకాన్ని ఆమోదించింది? గోబర్ధన్ నేషనల్ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకం. కేంద్ర మంత్రివర్గం 23,731 కోట్ల వ్యయంతో గోబర్ధన్ అనగా గ్యాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకాన్ని ఆమోదించింది. ఈ పథకాన్ని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేస్తుంది. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, ప్రెస్ మడ్, మున్సిపల్ సేంద్రియ వ్యర్థాలు మరియు ఇతర బయోమాస్ను కంప్రెస్డ్ బయోగ్యాస్ అదేవిధంగా సేంద్రియ ఎరువుగా మార్చడం దీని యొక్క లక్ష్యం. భారత్ అంతర్జాతీయ వరి సదస్సు 2026 ఏ నగరంలో జరగనుంది? న్యూఢిల్లీ. భారత్ అంతర్జాతీయ వరి సదస్సు 2026 అక్టోబర్ 23-25 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. దీనిని ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. ఈ సదస్సుకు 120కి పైగా దేశాల నుంచి 30,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా. ఇది ప్రపంచ వరి విలువ గొలుసులోని భాగస్వాములను ఒకచోట చేర్చి వాణిజ్యం, విధానం, ఆవిష్కరణలు మరియు మార్కెట్ అవకాశాలపై చర్చిస్తుంది. ఆసియా హాకీ ఫెడరేషన్ జూనియర్ ఆసియా కప్ 2026కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? చైనా. హాకీ ఇండియా ఆసియా హాకీ ఫెడరేషన్ జూనియర్ ఆసియా కప్ 2026 కోసం 2 ప్రత్యామ్నాయ క్రీడాకారులతో పాటు 18 మంది సభ్యుల భారత్ జూనియర్ మహిళల జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంటు 2026 అక్టోబర్ 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు చైనాలోని మోకీలో జరుగుతుంది. 2026 ప్రారంభంలోనే బాధ్యతలు స్వీకరించిన టిమ్ వైట్ ఈ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు.